ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును అనేదే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు ఈ విధంగా అన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని. ప్రార్థనకి సమాధానం రావటం తథ్యం. ప్రార్థనకు జవాబునిచ్చుటే దేవుని స్వభావం. మనం దేన్ని గూర్చి అడిగేదమో దాన్ని తప్పక పొందుకుంటాం. మనం వెదికేది తప్పక మనకి దొరుకుతుంది. మనము తట్టే తలుపు తప్పక తీయబడుతుంది. దేవుని విషయమై సందేహపడవద్దు. శాస్త్రీయ యుగములో సామాన్య విశ్వాసాన్ని కలిగి ఉండుట అంత సులభమేమీ కాదు. అయితే మరో దారి లేదు. అడుగుమో, వెదుకుమో, తట్టుమో అని పిలుపునిచ్చిన వాడు దేవుడే. మనకు సమాధానం ఇచ్చుటకే గదా ఆయన పిలుచుచున్నాడు. మనం అడుగుటయందు మరి ఎక్కువగా తాను జవాబు ఇచ్చుటయందు దేవుడు ఆనందిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడు పక్షపాతంగా వ్యవహరించడు. ఆయన దృష్టిలో ప్రతివారు సమానులు మరియు ముఖ్యులు. మనకు ఇతరుల ప్రార్థనా సహాయం అవసరమే గాని ఎవరి సిఫారసు అవసరం లేదు. మనము నేరుగా దేవుణ్ణి సమీపించగలం. ప్రార్థనలకి జవాబు పొందు ప్రత్యేకమైన వరం అంటూ ఏమీ లేదు. దేవుడు తన పిల్లల విషయమై పక్షపాతిగా ఉండగలడా? ఏలియా ప్రత్యేకమైన వ్యక్తి కాడు. అతడు మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతడు ప్రార్థించను, దేవుడు జవాబిచ్చను. ఏ నీతిమంతుని విజ్ఞాపన అయినను మనఃపూర్వకమైనదే బహుబలముగలదై ఉండును. క్రీస్తునందు మనం నీతిమంతులంగా తీర్చబడితిమి. సంకోచములన్నీ విడిచిపెట్టి ధైర్యంగా ప్రార్థించుము. 9-11 వచనాల్లో మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇయ్యడా? దేవుడు మనం అడిగిన దాన్నే అనుగ్రహించును. జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చు ప్రతి ఈవి మంచిదియు సంపూర్ణమునై ఉండును. మంచి ఈవులు అను స్థానంలో లూకా పరిశుద్ధాత్మ అని వ్రాశాడు. తండ్రి ఇచ్చు వాగ్దానములన్నింటిలో పరిశుద్ధాత్మ వరం బహు ప్రశస్తమైంది కదా. ఇది తండ్రి వాగ్దానం. ప్రతిదినం పరిశుద్ధాత్మని ప్రశస్తమైన నింపుదల కొరకు ప్రార్థించుడి. కొరత లేకుండా దేవుడు తన ఆత్మను అనుగ్రహించును. ఏలయనగా ఆయన మనము ఊహించు వాటన్నిటికంటేను అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహించును.